ఎదుర యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటున్నాము. ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయం చేసుకున్నాం. యాజకులకు శాస్త్రం దేవుని యొక్క వాక్యంలో ధర్మశాస్త్రమును చక్కగా బోధించగలిగినటువంటి సామర్థ్యం మాట్లాడగలి. కాబట్టి నెహెమ్యా ఎజ్రాని పిలిచి దేవుని యొక్క వాక్యం దేవుని ప్రజలైనటువంటి వారికి బోధించడానికి ఏర్పాటు చేశాడు. ఆయన కట్టే పని ఈయన బోధించే పని, ఎదురాకు బోధించే పని, కోడ కట్టే పని నేనే. మనం ఈ బుక్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే అనేక మంది బైబిల్ తీసుకోవాలి, ఆ పుస్తకాలు బైబిల్ సంబంధించినటువంటి తీసుకుంటే అది చదివి ఆత్మీయంగా వారు బలపడతారు. కొలస్సీ 3:16 కొలస్సీ 3:16 ఆత్మ సంబంధమైన ప్రతిభలతోనూ ఒకరికి ఒకరు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి దానం చేయొచ్చు. సమస్యలమైన జ్ఞానంతో క్రీస్తు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపడి దేవుని వాక్యం అనే హృదయంలో ఉండాలి. సమృద్ధిగా కడుపు నిండా తిన్నాము, తిన్నట్లు మన హృదయం మీద వాక్యం ఉండాలి. అప్పుడు మనం మాట్లాడేటప్పుడు వాక్యాన్ని మనం పంపిస్తాం, రాజేస్తాం. ఆత్మీయంగా దేవుని యొక్క జ్ఞానంలో దేవుని యొక్క కృపతో గడిచినటువంటి సహాయం అనేక వాక్యం వలన రక్షణ పొందినటువంటి వాళ్ళ ఆత్మీయ ఏలుగుతారు. ఈ గురువును పరిచర్య వారికి గ్రహించినటువంటి వారికి కావాల్సిన దైవకులను ఓర్పును సహాయం అనుభవించి నమ్మకం వారి చేయనున్నట్లు సహాయం చేయండి. మీ నా మహిమ వరకు దీన్ని ప్రతిష్ఠ చేస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకోవడం ఏ స్పష్టమైన నామములో ప్రయాణిస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ వరకు ఇక్కడ కాలం లెక్క పెట్టడము, రాయడము, అవన్నీ మెయింటైన్ చేసుకోవడం, ఈ ఆఫీస్ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా చేయటం కొరకు ఈ యొక్క ఆఫీసులో కూడా సిద్ధపరచబడ్డది. దీన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్ఠ చేసి ప్రభుత్వం ఇక్కడ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కార్యకలాపాలన్నింటిలో అన్ని నమ్మకం చేయాలి. పరిపాలన జ్ఞానం సమస్తమైన కార్యక్రమాల ప్రభావం కాదు సహాయ
God.